సార్ సాధారణంగా ఎవరైనా సరే ఫస్ట్ సివిల్స్ ప్రిపరేషన్కి రాగానే దాదాపు అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అందరూ చేసే పని ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఒకటి ఏంటంటే మనకు యాంపుల్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి అందరికి టాపర్స్ స్టోరీస్ వాళ్ళ గైడెన్స్ కానీ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కనుక అందరూ అన్నీ చూస్తున్నారు. చాలా చూడడం వల్ల అసలు మేజర్ కన్ఫ్యూజన్ వస్తుంది సార్, అసలు ఏది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక టాపర్ ఏమో ఏం చెప్తారంటే నేను అసలు కంప్లీట్గా నా సోషల్ లైఫ్ని కంప్లీట్గా వదిలేసాను, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీతో రిలేషన్స్ లేదు, ఫంక్షన్స్ ఏవి అటెండ్ అవ్వలేదు, కంప్లీట్గా నేను ఇంకా మొత్తం ప్రిపరేషన్ మోడ్లో ఉన్నాను ఒకరు అంటారు. కొంతమంది ఏమో లేదు నేను రోజు పొద్దునంతా చదివేది నైట్ అంతా సినిమా చూసేది, ప్రతిరోజు సినిమా చూసేది అని కొంతమంది చెప్తారు. అలా కొంతమంది అయితే నేను ఇంకా ఏమన్నారంటే సినిమాలో చూసిన స్టోరీనే ఎస్ఏలో కలిపి దాన్ని దీనికి అన్వయించుకొని రాశారని కొంతమంది టాపర్స్ చెప్పారు. అలా చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా చెప్పడం వల్ల యాక్చువల్గా బిగినర్స్కి ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ వచ్చి ఏది చేయాలి దీంట్లో, అసలు కంప్లీట్గా ఫ్యామిలీని సోషల్ లైఫ్ని అవాయిడ్ చేయాలా లేదు నిజంగానే అన్ని చూడాలా అనేది మేజర్ క్వశ్చన్ అనమాట. సో ఎలా అంటారు మీరు దీనికి? ర్యాంకర్స్ ఆల్ ర్యాంకర్స్ని మనం చూడడం మొదలు పెడితే ఖచ్చితంగా ఇన్స్పిరేషను మోటివేషను వస్తుంది. కానీ దాంతోపాటు చైతన్యం ఉన్నట్టుగా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, ఎవరి కథ వాళ్ళది, ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి నేచర్ వాళ్ళది. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క నేచర్ తోటి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళు చెప్పే క్రమంలో తమ యొక్క అనుభవాలని చెప్పుతున్నప్పుడు తమ అనుభవాలే చెప్తారు తప్పించి కానీ జనరలైజ్ అనుభవాలు చెప్పలేదు. ఎందుకంటే ఆయన గురించి కదా యాంకర్ అడుగుతాం. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, మనది ఈ డిస్కషన్ వేరే యాక్చువల్గా. ఈ డిస్కషన్ ఏంటి, జనరలైజ్డ్గా అందరికీ ఉపయోగపడేలా, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉపయోగపడేలా, ఆర్డ్స్ ఏమైనా ఉన్నా వాటిని కూడా పట్టుకొని మాట్లాడడం అనేది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఉద్దేశం. అదే మీకు ఒక ర్యాంకర్ స్వాగతము స్వానుభవం అడుగుతున్నప్పుడు ఇతరుల గురించి చెప్పాలి, తన అనుభవాలు కదా చెప్పేది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ అవుతారు కాబట్టి వారి వారి ఆప్షనల్స్ వేరు, వారి వారి కోచింగ్ సెంటర్లు వేరు, వారి వారి ఊర్లు వేరు, వారి వారి యొక్క ప్రాంతాల్లోని అనుభవాలు వేరు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ప్రిపరేషన్ మెథడాలజీస్ కంపల్సరీ వేరు. ఈ కంపల్సరీ వేరైన క్రమంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు నేను ఒక అద్భుతమైన మెథడాలజీ చెప్తాను. స్టెప్ నెంబర్ 1, మీరు వారోత్సవాల్లాగా, గ్రంథాలయ వారోత్సవాల్లాగా ఇంటర్వ్యూ వాచింగ్ వారోత్సవాలను పెట్టుకోండి. అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఓ రోజు మండే నాడు మార్నింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మండే మార్నింగ్ వరకు మీరు ఆల్ టాపర్స్ ర్యాంకర్లు అన్నీ చూడండి. ఇంకోటి చూడకండి, అసలు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలో చూడండి. చూసి మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసుకోండి. పాయింట్స్ అంటాయి కదా, అనుదీప్ దూర్శెట్టి ఏం చెప్పారంటే, శ్రీజ ఏం చెప్పారంటే అన్నీ రాసుకోండి. నాకు తెలిసి 20 30 మీరు కవర్ చేయగలుగుతారు. ఒక్కొక్కళ్ళ మీద నాకు తెలిసి ఒక 7-8 పాయింట్లు, మినిమం 10 పాయింట్లు వస్తాయి. 200 పాయింట్స్ వచ్చినాయి మీ దగ్గరికి. ఈ 1 వీక్ పాటు నువ్వు చూసిన తర్వాత నీకు కొంత అవగాహన ఏం కలుగుతుందంటే ఇది నాకు సూట్ అవ్వదేమో, ఇది నాకు సూట్ అవుతుందేమో, ఇలా ఆయన చెప్పడానికి కారణం ఆయన అనుభవమేమో అని నీకు ఒక అవగాహన కలుగుతుంది. అంటే ఏది నువ్వు తీసుకోవాలో, ఏది నువ్వు వదిలేయాలో అనే క్లారిటీ 1 వీక్లో కలుగుతుంది. సార్ ఇప్పుడు మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో నిజంగా క్లారిటీ రాని వాళ్ళు కూడా ఉంటారు, మరి వాళ్ళు ఎలాగా సార్? 1 వీక్ పాటు విన్న తర్వాత క్లారిటీ ఆ స్టూడెంట్కి రాలేదంటే ఆ స్టూడెంట్ ఐఏఎస్ ప్రిపరేషన్కి అర్హుడు కాదు. ఎందుకు అనంటే మనం ఇంతకుముందు కొన్ని వీడియోలో కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. ఐఏఎస్ ప్రిపరేషన్కి కావలసిన ప్రాథమికమైన లక్షణం ఏమిటి అంటే సెల్ఫ్ చెక్, సెల్ఫ్ డెసిషన్ మేకింగ్, నోయింగ్ అవర్ జెలస్. అందుకని ఒక 1 వీక్ పాటు
ఒక 20-30 టాపర్లు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఎందుకు ఈయన ప్రాక్టికల్గా నాకు లేడు, ఆయన్ని విమర్శించడం కాదు, ఇది కాదేమో, ఇది అవునేమో అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవడానికేను ఇమిటేట్ చేయడానికైనా తేడా. నీకు పలానా హీరో ఇష్టమైతే ఇమిటేట్ చేస్తున్నామంటే బాలు ఫ్యాంట్ వేసుకుంటావు, గబ్బర్ సింగ్ ఏదో తువ్వాలు వేసుకుంటావు, అది ఇమిటేషన్. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? అందులో ఆయన చెప్పిన మంచి ఏదో తీసుకోవడం, ఆయన జీవితంలోంచి మంచి తీసుకోవడం. ఇక్కడ కూడా అంతే. అందులో ర్యాంకర్లు చెప్పిన మాటల్లోంచి ఇమిటేషన్స్ వద్దు. నేను ఓ రోజున బ్లాక్ షర్ట్ వేసుకుని స్టడీ హాల్కి వెళ్ళాను, నాకు ఎందుకు అప్పటి నుంచి బ్లాక్ షర్ట్ వేసుకున్నప్పటి నుంచి నాకు మంచి కలిగింది అనిపిస్తుంది అంటే నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకోమని కాదు. లేదా ఆయన ఏదో నేను బాహుబలి సినిమాని యాజ్టీజ్గా నేను ఎస్ఏ రైటింగ్లో రాసేసాను అంటే నువ్వు కూడా అర్జెంటుగా పుష్ప సినిమాని రాసేవని కాదు, ఆయన చూసుకున్నది కాదు. ఆయన ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వాడు ఫూలిష్ స్టేట్మెంట్స్ కానీ చెప్తారు. రామ్ గోపాల్ వర్మని నేను ఫాలో అయ్యాను, సినిమా చూశాను, నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాను నేను అంటే వర్మ గారి సినిమాలు చూసిన ప్రతి ఒక్కడు ఐఏఎస్ అవుతాడని కాదు. ఉద్దేశం ఏంటి? ఆ ఎమోషన్, ఆ స్టేట్మెంట్ వెనకాలన్న లాజిక్ ఏంటి అది పట్టుకో. అందుకని ఒక వారోసం అయిపోయాడు, వీటన్నింటి ముందేసుకో. వాటిలో 200 పాయింట్ల నుంచి నీకు సూటబుల్ అయ్యే 20 పాయింట్లు 30 పాయింట్లు తీసుకో. వాటిని ఇలా అందంగా రాసుకో, గోడకి తేయించుకో వీలైతే, లేదా టేబుల్ పెట్టుకో. ఇది నీకు సూత్రాలు. ఇందులో ఒక ర్యాంక్ ఇచ్చింది ఒకటి ఉంటే, ఇంకో ర్యాంక్ ఇచ్చింది ఇంకోటి ఉంటే, ఇంకో ర్యాంక్ ఇచ్చింది ఇంకోటి ఉంటే, ఇంకో ర్యాంక్ ఇచ్చింది ఇంకోటి ఉంటే, ఇంకో ర్యాంక్ ఇచ్చింది ఇంకోటి, మొత్తం మీద ఇది తేనెటీగలాగా నువ్వు అన్నిటి పూల నుంచి సేకరించుకున్న మకరంద అన్నమాట. దాన్ని ముందు పెట్టుకో. ఆ థర్డ్ స్టెప్, ఇకపై ర్యాంకులు కూడా ఇంకా నీకు ఆల్రెడీ భగవద్గీత దొరికేసింది, తర్వాత ర్యాంకర్ చూడద్దు. ఇంకా థర్డ్ స్టెప్ చాలామంది చేసే మిస్టేక్ ఇది. మొదటి 2 ఎవరైనా చేస్తాం, మనం ఏం చేస్తున్నాం, వీళ్ళు దొరికినప్పుడు ర్యాంకర్ చూస్తాం, కావాలని చూడండి. మీరు ఎప్పుడు ర్యాంకర్ చూస్తారు? టైం దొరికినప్పుడు, డల్ అయినప్పుడు, మోటివేషన్ కావాలి. అసలు నాకు ఎందుకో స్టూడెంట్ మోటివేషన్ కావాలనుకున్నాడన్నా కూడా నాకు ఎందుకు చాలా మోటివేషన్ కావాలి. స్టడీ రూమ్కి వెళ్తారు చాలా మంది. ఎందుకు స్టడీ రూమ్కి వెళ్తా అంటే రూమ్లో చదవలేము కాబట్టి, స్టడీ హాల్లో అందరూ చదువుతారు కాబట్టి మాకు కూడా ఇన్స్పిరేషన్ అనేది నాకు ఎందుకో చాలా. ఎందుకంటానంటే నాకు తెలిసి నరేంద్ర మోడీ గారిని ఎవరు ఇన్స్పైర్ చేయరు. మోడీ గారిని పొద్దునే పుతిన్ ఇంకొకళ్ళు ఫోన్ చేసి అన్నా నేను కూడా లేచాను, బైడెన్ ఫోన్ చేసి అన్న అని అనడం. హీరో, లీడర్, విన్నర్, వారియర్ వీళ్ళెవరూ కూడా ఇతరులు తమను మోటివేట్ చేయాలి, ఇతరులు తమను కోరుకోరు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఎంతవరకు నా లైఫ్లో బిగినింగ్ డేస్లో కొంతవరకు, ఇప్పుడు మనం పుట్టిన వెంటనే పరిగెత్తాం, పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒక 2, 3, 4 ఏళ్ళు వచ్చేంత వరకు అమ్మో నాన్న ఎవరైనా మనల్ని తీసుకెళ్ళచ్చు, కానీ ఆ తర్వాత మనం నడుస్తాం. అలా బిగినింగ్ డేస్లో నేను ఖచ్చితంగా నా గురువు గారిని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి వారి యొక్క ఇన్స్పిరేషన్ వర్డ్స్ తీసుకున్నమాట నిజం. కానీ ఒకసారి ఆ వర్డ్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఇవాల్టి వరకు కూడా బాధ వస్తే ఎవరికైనా ఫోన్ చేసి ఎవరి ఒడి ఖాళీగా ఉంటుందా, ఎవరి మెడ భుజం ఖాళీగా ఉంటుందో, ఓదార్పు యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అని ఎప్పుడు అనుకోలేదు. నేను గొప్పగా చెప్పడం లేదు. వాట్ ఐ వాంట్ టు కన్వే అంటే సెల్ఫ్ అనే దాని గురించి మాట్లాడుతాను. సెల్ఫ్ డిసిప్లిన్ వాట్ యు నేమ్ ఇట్. సో అలా ర్యాంకర్లన్నీ వాళ్ళ ఇంటర్వ్యూని కనుక మీరు ఇన్స్పిరేషన్ కోసం చూస్తున్నారు, మోటివేషన్ కోసం చూస్తున్నారు అంటే నీకు సెల్ఫ్ మోటివేషన్ లేదని అర్థం.
కన్ఫ్యూజన్ నుంచి బయటపడేది చూడడం అయితే ప్రతిసారి ఎవరెవరు చూస్తే లేనిపోని కన్ఫ్యూజనే కదా. అందుకు వారోసం పెట్టుకున్నాను. వారోసం పెట్టుకో, రాసుకో, అయిపోయింది. భగవద్గీత దొరికేసింది, గైడెన్స్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత చూడద్దు. ఆ తర్వాత ఏం జరగాలంటే కట్ చేస్తే నీ ఇంటర్వ్యూని నెక్స్ట్ జనరేషన్ చూడాలి. ఇంకా టాపర్ ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నావంటే అర్థం నువ్వు ఎప్పటికీ టాపర్ అవ్వవు. మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అని చైనీస్లో ఒక సామెత ఉంటుంది. మ్యాప్ అనేది కాదు కదా దేశం, ఇది దేశం యొక్క చిహ్నం, దేశం యొక్క అంతే కదా, ఇది దేశం కాదు కదా. మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటారు అనమాట. అలా నీకు ఎప్పుడైనా నీ ఒక టోటల్ ఇన్స్పిరేషన్లో నువ్వు చూడాల్సింది నీ యొక్క జర్నీలో కావలసిన రూల్స్ రెగ్యులేషన్స్ని సంపాదించుకోవడం, అంతే తప్ప నాకు తెలిసి మాటి మాటికి చూడొద్దు. ఇలా మిమ్మల్ని మనం చేసుకుంటే మాత్రం ర్యాంకర్ల యొక్క ఆణిముత్యాల లాంటి ఆదర్శవంతమైన ఇన్స్పిరేషనల్ వర్డ్స్ మనకు ఉపయోగపడతాయి. లేకపోతే కన్ఫ్యూజనే తప్ప మరొకటి ఉండదు. సో నేను చెప్పట్లేదు.